ఏడాదిలోనే రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. లాజిస్టిక్స్ పరిశ్రమలు ఉపాధి అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, 3 ఎకనామిక్ కారిడార్లతో వేగంగా ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు. 15 నెలల్లో 4,71,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. మైసూరు ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే, ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్న పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. బల్క్ డ్రగ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్, 175 అసెంబ్లీల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వస్తాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి. దాన్ని ఫిలప్ చేసే బాధ్యత, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ 3 కారిడార్లని హబ్బులుగా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 వచ్చాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,2 కోట్ల రూపాయల అధ్యక్ష. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల 6,29,438. ఇది క్వాంటమ్ వ్యాలీ. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీ ప్రమోషన్, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఆల్గరిథమ్స్ ఇక్కడే రాసే విధంగా మన వాళ్ళని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నీ కలిపి ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా బై నేమ్ ఇస్తాం. ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ కాదు, వీళ్ళు కథలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అందుకే బై నేమ్ పోర్టల్లో పెట్టి ఎక్కడ అడ్రస్ ఎక్కడ పనిచేస్తున్నాడో అవి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మొన్నటి వరకు మీరు ఎక్కడ కూడా ఫెస్టివల్ అనే మాట లేకుండా ఉండేది. ఈరోజు ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు విజయవాడలో కూడా దసరా సందర్భంగా మీరు చూస్తే, ఒకప్పుడు దసరా అంటే కలకత్తా జ్ఞాపకం వచ్చేది, మైసూరు జ్ఞాపకం వచ్చేది. ఆ లిస్టులో విజయవాడ కూడా దసరాలో జాతీయ స్థాయిలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. విజయవాడ ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ జిల్లాలో మీరు ఆలోచించుకోండి. టూరిజాన్ని అన్ని జిల్లాల్లో మీరు ప్రమోట్ చేయండి. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్.